హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. శ్వేతా శారీ మందిర్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పట్టు శారీస్. ఈ రోజు కూడా బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి డిఫరెంట్ శారీస్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. శ్వేతా శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మొత్తం కూడా మనం బ్రైడల్ కలెక్షన్ అండి. మొత్తం ఫస్ట్ శారీ టోటల్ శారీ అంతా పింక్ కలర్, సింగిల్ కలర్ వస్తుంది. ఓకే, వావ్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లస్ టైప్ లో డిజైన్ చేసి ఆ చుట్టూ ఎడ్జెస్ లో ఉన్న అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట జరీ. అలాగే టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ ఉంటుందండి. డిజైనర్ పళ్ళు ఇచ్చారు. సింగిల్ కలర్ అయినా కూడా దీనిపైన ఉన్న డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాము. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన కడ్డీ బోర్డర్, కింద మనకి డిజైనర్ బోర్డర్. అది కూడా ఒక క్రీపర్ ఇచ్చేసి లీవ్స్ తోని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ సారీకి టూ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ పట్టు తీసుకుని దాని బ్యాక్గ్రౌండ్ లో అక్కడక్కడ మనకి లైన్స్ వైజ్ గా కనిపించే విధంగా జరీ డిజైన్ ఇచ్చారు. లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ బుటీస్ టైప్ లో డిజైన్ వచ్చింది. దీనిపైన ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ లాగా కాకుండా ఆల్ ఓవర్ బుటీస్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా బేస్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్, దానికి గోల్డ్ కలర్ తో మనకి డిజైనింగ్ అనేది ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ అండి. బ్లౌజ్ ఓకే, సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుంది, పింక్ కలర్. దానికి టూ సైడ్స్ కూడా సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. పట్టు అండి, లైట్ బ్లూ కలర్ లో మనకు స్కై బ్లూ లో మంచి కల్నేత కలర్ అండి. ఇది ఓకే, గోల్డ్ మిక్స్ ఉంటదండి. ఇక్కడ పళ్ళు మాత్రం బ్లూ లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. సారీలో డిజైనింగ్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ కాకుండా కొంచెం బాదాం షేప్ ఉండే విధంగా మిడిల్ బ్లాక్ తీసుకున్నారు. ఎడ్జెస్ లో లైన్స్ వైజ్ గా ఉంటుంది. అట్లా ఒక 4-5 లైన్స్ తీసుకున్నారు. ఈ పళ్ళు పార్ట్ కి ఎడ్జ్ లో మాత్రం మనకి ఒక డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బిగ్ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ పళ్ళు పార్ట్ కి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ సారీ బోర్డర్స్ కూడా మనకి డార్క్ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. వన్ సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఇంకొక సైడ్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది అనమాట. కింద మీకు చిన్న డిజైన్ వస్తుందండి, చిన్న డైమండ్ డిజైన్ వస్తుందండి. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ వైజ్ గా ఉంటుందండి. ఎల్లో కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ జరీతో ఒక లేయర్ టైప్ లో ఉంటుంది. కట్ వర్క్ స్టైల్లో మనకి క్రాస్ గా డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ కూడా లోటస్ ఫ్లవర్స్, దాంతో పాటు మనకి వేరే ఫ్లవర్స్ కూడా డిజైన్ చేశారు. దానిపైన మనకి స్టాండింగ్ పొజిషన్ లో క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న పికాక్స్ కూడా ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. చాలా బ్రైట్ లుక్ ఉంది. ప్లస్ మనకి స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సారీ ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ అంటే డార్క్ బ్లూ కలర్ ఏదైతే ఉందో సారీలో కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా అంతా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. అది కూడా మనకి చిన్న చిన్న డైమండ్ క్రాస్ గా ఇచ్చారనమాట డిజైన్. సారీలో ఏదైతే మనకి బోర్డర్ ఉంటుందో అది టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 26,889 రూపీస్ అండి. 26,889 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, ఎల్లో పింక్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది. ఓకే, సారీ అంతా కూడా మంచి షైనింగ్ ఉంది. లెమన్ ఎల్లో షేడ్ లోనే కొంచెం డార్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ పైన మిడిల్ బ్లాక్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. ఎడ్జెస్ లో మనకి ఒక లీఫ్ పార్ట్ తో ఒక క్రీపర్ వర్క్, తర్వాత మనకి పికాక్స్ ని కూడా డిజైన్ చేస్తారు. మ్యాంగో డిజైన్, తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఉన్న డిజైన్ ని అంటే ఒకటే డిజైన్ ని మనకి 2 టైమ్స్ రిపీట్ చేస్తూ టూ సైడ్స్ కూడా బిగ్ సైజ్ లో ఉండే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. టోటల్ గా మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మొత్తం మెయిన్ బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ మనకి బోర్డర్స్ లో 2 కలర్స్ వేరియేషన్ చూపించారు. మనకి బోర్డర్స్ లో పళ్ళు కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్, ఆ కలర్ తో పాటు ఎక్స్ట్రా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ పైన కూడా మనకి డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ బిగ్ సైజ్ లో లీఫ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ మనకి స్మాల్ సైజ్ లో ఒకటి వచ్చేసరికి జిగ్జాగ్ లైన్ లాగా, ఇంకొకటి వచ్చేసరికి చిన్న చిన్న డైమండ్ లాగా, ఇక్కడ మనకి ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బిగ్ బోర్డర్ 2 కలర్స్ వేరియేషన్ తో చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ లో ఎక్కడ కూడా మనకి డిజైన్ అనేది ఉండకుండా చెక్స్ టైప్ లో కనిపించే విధంగా ఇచ్చారనమాట. అంటే సెల్ఫ్ లైన్స్ తో చెక్స్ ఉంటుంది. ఆ లోపల వచ్చేసరికి
జిగ్జాగ్ లైన్ ఒక చోట, క్రాస్ లైన్స్ ఒక చోట, అట్లా మనకి బాక్సెస్ లాగా వేరియేషన్ చూపించారు. ఈ పింక్ కలర్ కాంబినేషన్తో మాత్రం మనకి క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మనకి శారీ అంతా చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో అంటే చూద్దాం. మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ట్రయాంగిల్ షేప్ లో మనకి డిజైన్ వచ్చింది 4 petals తో. అలాగే బోర్డర్ చూసినట్లయితే 2 sides అంటే సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 33,889 రూపీస్. 33,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు అండి. కంచిపట్టులో మంచిగా బాటిల్ గ్రీన్ అండి. ఇది బాటిల్ గ్రీన్ కలర్, డార్క్ కలర్. దానిపైన మొత్తం కూడా మనకి గోల్డ్ తో ఒక లేయర్ వేసినట్లుగానే జరీ ఇచ్చారు. ఇక్కడ పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు చూసినట్లయితే 2 కలర్స్ వేరియేషన్, డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ లైట్ బాటిల్ గ్రీన్ 2 కలర్స్ వేరియేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా ఇచ్చారు. 2 sides బోర్డర్ చూసినట్లయితే 1 side అంతా కూడా గోల్డ్ కలర్ తో మనకి మ్యాంగోస్ డిజైన్, 1 side అంతా కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. 2 sides కూడా మనకి ఎడ్జ్ లో సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. అంటే ఈ సారీలో గోల్డ్ జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాము. టోటల్ సారీ బోర్డర్స్ 2 sides కూడా వేరియేషన్ ఇచ్చారండి. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అది కూడా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది కడ్డీ బోర్డర్ అనేది. సెకండ్ వైపు గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి సిల్వర్ జరీతో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా డిజైన్ ఇచ్చారనమాట. అంటే లోటస్ ఫ్లవర్ తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. పైన కడ్డీ బోర్డర్ టెంపుల్ టైప్ ఆఫ్ అంటే జిగ్జాగ్ టైప్ లో పైన ఎడ్జ్ లో తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో జరీ అనేది కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ జరీతోనే ఫ్లవర్స్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా దాని ఎడ్జ్ లో అవుట్ లైన్ అనేది ఇచ్చారనమాట. ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ ని మనకి క్రాస్ లైన్స్ లాగా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇచ్చారు. పళ్ళు బాటిల్ గ్రీన్ ఉంది, అలాగే సారీ బాటిల్ గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. 2 sides బోర్డర్ కూడా పైన ప్లెయిన్ కడ్డీ బోర్డర్, కింద మనకి డిజైనర్ బోర్డర్, సిల్వర్ బోర్డర్ ఎట్లయితే యాడ్ చేశారో సారీలో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి 1 side ఇచ్చారు ఈ బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ 19,889 రూపీస్. నెక్స్ట్ సారీ పట్టులో మంచి కొత్త కలర్ అండి. ఇది ఫ్యాన్సీ కలర్. ఇది ఇంగ్లీష్ కలర్ అండి. ఓకే, ప్లేన్ వస్తుందండి ఇది పళ్ళు. ఓకే, బ్రింజాల్ కలర్ కాంబినేషన్. అయితే పళ్ళు అంతా కూడా మనకి ప్లెయిన్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్. కడ్డీ బోర్డర్ స్టైల్లోనే మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. మళ్ళీ ఎడ్జెస్ లో బోర్డర్స్ కూడా ప్లెయిన్ గానే తీసుకున్నారనమాట. పళ్ళులో ఎటువంటి డిజైన్ కూడా యాడ్ చేయలేదు. బోర్డర్స్ మాత్రం మంచి బ్రైట్ గా కనిపించే విధంగా బ్రింజాల్ కలర్ అండ్ పర్పుల్ కలర్ 2 కలర్స్ కలిసే విధంగా మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుందండి. అవుటర్ షేప్ అంతా కూడా దాని లోపలంతా కూడా ఒక క్రీపర్ పార్ట్ అనేది యాడ్ చేశారు. ఈ సారీకి 2 sides కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో పర్పుల్ కలర్ తో పాటు మనకి క్రీమ్ కలర్ అంటే 2 కలర్స్ మిక్స్ వస్తుందండి బ్యాక్గ్రౌండ్ లో. దానిపైన అంతా కూడా జరీతో చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ ఇవ్వడం వలన ఆ బుటీ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సారీ మొత్తం కంటిన్యూ ఇలానే వస్తుందండి. ఇది బ్లౌజ్ ఏ కలర్ చూద్దాం. 2 కలర్స్ వస్తాయి. బ్రింజాల్ కలర్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ప్లస్ 2 sides బోర్డర్ కూడా సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 28,889 రూపీస్. 28,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ లోనే మనకి 2 డిజైన్స్ స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు. కానీ 2 డిజైన్స్ ఇచ్చారండి. పల్లు పార్ట్ సారీ మెయిన్ కలర్ ఒకటే కలర్ అండి. అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫ్ కలర్. పల్లు మాత్రం చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. మొత్తం కూడా జరీతో చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారు. మధ్యలో అంతా సన్నటి డిజైన్ యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో లీఫ్ ఇచ్చారు. తర్వాత పికాక్స్ డిజైన్, మళ్ళీ మ్యాంగో లీఫ్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ అన్నమాట. బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ కనిపించే విధంగా 2 sides కూడా కంటిన్యూ అవుతుంది. సారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ కానీ సైజెస్ ఇక్కడ చూస్తుంటే మనకు టెంపుల్ డిజైన్ వస్తుందండి. మనకు ఎడ్జ్ లో పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ లో కడ్డీ బోర్డర్, కింద కొంచెం లెంతీగా బిగ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రుద్రాక్ష టైప్ ఆఫ్ లైన్ ఒకటి, తర్వాత మ్యాంగో డిజైన్ తో ఒక లైన్, అట్లా ఆల్టర్నేట్ గా చాలా దగ్గరగా గ్యాప్ అనేది కనిపించకుండా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. సారీ కంటిన్యూ ఇలానే వస్తుందండి. ఇది బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుందండి.
పళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ బోర్డర్ శారీలో ఎలా అయితే వేరియేషన్ చూపించారో పైన స్మాల్ బోర్డర్ కింద కొంచెం బిగ్ బోర్డర్ సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 19,889 రూపీస్ అండి. 19,889 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా శ్వేతా సారీ మందిర్ 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ విద్యానగర్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా బ్రైడల్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే కాదండి, డిజైనర్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, పట్టులో మంచి కలర్ అండి ఇది. ఇక్కడ సంపంగి కలర్ కాంబినేషన్, దీనికి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ విత్ జరీతో మనకి మిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. దానిపైన డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని చిన్న చిన్న ఫ్లవర్స్ ని మిడిల్ పార్ట్ లో డిజైన్ చేశారు. తర్వాత కడ్డీ బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి మిడిల్ పార్ట్ లో క్రీపర్ చూసినట్లయితే 2 కలర్స్ వేరియేషన్ మజెంటా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ 2 కలర్స్ తో ఇచ్చారనమాట. ఎడ్జ్ లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కి చుట్టూ కూడా పెటల్స్ లాగా ఇచ్చారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సంపంగి కలర్. పైన బోర్డర్స్ చూసినట్లయితే వేరియేషన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చాలా దగ్గరగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ మనకి వేరియేషన్ చూపించారు. కింద బోర్డర్ చూద్దాం. ఒకటి వచ్చేసరికి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్, ఇంకొకటి కడ్డీ బోర్డర్. బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి ఇంతకు ముందు మనం ఏదైతే 2 కలర్స్ కాంబినేషన్ వేరియేషన్ తో ఫ్లాట్ డిజైన్ చూసామో మజెంటా పింక్ అండ్ బ్లూ కలర్ పళ్ళు పార్ట్ లో సేమ్ అదే డిజైన్ ని మిడిల్ లో ఇచ్చారనమాట. బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్ తీసుకుని మిడిల్ లో ఇచ్చారు. ఇక్కడంతా కూడా జరీతో సంపంగి కలర్ ని మిక్స్ చేసి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా జరీతో ఇచ్చారు. ఫ్లవర్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ స్ట్రోక్స్ లాగా లైన్స్ తీసుకున్నారు. పళ్ళు బ్లూ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చారు. చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. అలాగే బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే సారీలో ఉన్నట్లే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే క్రీపర్ పార్ట్ ఉంటుందో ఈ క్రీపర్ పార్ట్ అనేది మిస్ చేసి ఓన్లీ కడ్డీ బోర్డర్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 26,889 రూపీస్ అండి. 26,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి పట్టులో పైతాని అండి ఇది. పైతాని డిజైన్. బేస్ వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుందండి, కానీ దానిపైన మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చారు. పళ్ళు కలర్ అండ్ సారీ కలర్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్. టోటల్ గా డిజైనర్ సారీ అండి ఇది బ్రైడల్ కలెక్షన్ లో. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లోనే కట్ వర్క్ స్టైల్లో లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ పింక్ కలర్ కనిపించే విధంగా మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో 1 సైడ్ వచ్చేసరికి ఒక సింగిల్ ఫ్లవర్, ఇంకొక సైడ్ చూసినట్లయితే ఒక క్రీపర్ ని కూడా యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపిస్తుంది. శారీ మెయిన్ బోర్డర్స్ చూద్దాం. పైన మాత్రం మనకి సింపుల్ గా ఇచ్చారు, కానీ ఈ డిజైన్ అంతా కూడా పై వరకు రావడం వలన పైన చిన్న బోర్డర్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇదంతా కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, సన్నటి బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారనమాట. పైతాని డిజైన్ ఇచ్చారు. ఒక చోట గ్రీన్ కలర్, ఇంకొక చోట మనకి ఎల్లో కలర్ మిడిల్ పార్ట్ లో అంటే ఫ్లవర్ మిడిల్ పార్ట్ లో టచ్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే కలర్స్ కాంబినేషన్ అనేది మిక్స్ ఉంటుందండి. ఒక క్రీపర్ లాగా తీసుకుని బంచ్ లాగా ఇచ్చేసి ఆ బంచ్ పైన మనకి ఒక హంస డిజైన్, పికాక్ కాకుండా హంస లాగా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఈ బంచ్ లో కింద మనకి ఫ్లవర్ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. సేమ్ డిజైన్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో కూడా కంటిన్యూ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా లుక్ అయితే ఉందో సేమ్ లుక్ మనకి కంటిన్యూ అవుతుంది. మంచి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఉందో చూడండి. బ్లౌజ్ మనకు గ్రాండ్ వస్తుందండి, మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. వర్క్ చేసే అవసరం ఉండదండి, మంచిగా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టిస్తే బాగుంటదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి సారీలో ఉన్నట్టే స్మాల్ టైప్ ఆఫ్ బోర్డర్, కింద మనకి పైతాని బోర్డర్ ఇచ్చారు కదా అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారండి. కింద తొడిమిలాగా ఉన్న ప్లేస్ లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పింక్ కనిపిస్తుంది, సారీ బ్యాక్గ్రౌండ్ అంతా జరీ కనిపిస్తుంది, అంటే కాంట్రాస్ట్ లాగా లుక్ వచ్చే విధంగా. ఈ సారీ కాస్ట్ 38,889 రూపీస్. 38,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్వేతా సారీ మందిర్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ
మంచి బ్లూ అండి, స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్ అండి ఇది. ఓకే, కానీ డిజైన్ మాత్రం డిజైన్ క్లాస్ డిజైన్ ఇది. ఏంటంటే మొత్తం ఇట్లా గాడి కాకుండా ఇలా కలర్స్ కనిపిస్తుంది, ప్లస్ మన డిజైన్ మంచిగా నీట్ కనిపిస్తుంది. టోటల్ సారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ ఉంటుందండి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు అనేది డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంతా కూడా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఎక్కువ మనకి జరీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి జిగ్జాగ్ లైన్ బోర్డర్ ఒకటి, ఇక్కడేమో ఎక్స్ట్రా ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ ని మిడిల్ పార్ట్ లో ఇచ్చి ఎడ్జెస్ లో మనకి కొంచెం జిగ్జాగ్ లైన్ లాగా బోర్డర్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్ లాగా ఉన్నటువంటి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. కొంచెం సాఫ్ట్ లుక్ ఉంటుంది ఈ బోర్డర్ అంతా కూడా, ప్లస్ షైనింగ్ ఉంటుంది. కింద బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్. అంటే పళ్ళు పార్ట్ మొత్తం కూడా జరీ అనేది ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు కదా బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ మాత్రం మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూనే క్రాస్ లైన్స్ లాగా కొంచెం ట్రైబల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఈ ఇక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. తర్వాత ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్ ఒక చోట, బ్రిక్ కలర్ ఒక చోట, సిల్వర్ జరీ ఒక చోట, కొన్ని చోట్ల వచ్చేసరికి హెవీగా కనిపించే విధంగా మనకి జరీ ఇచ్చారు. కొన్ని చోట్ల కొంచెం డల్ ఫినిషింగ్ టైప్ ఆఫ్ జరీ యూస్ చేశారు. అట్లా కొంచెం వేరియేషన్స్ చూపిస్తూ సారీ మొత్తం కూడా చాలా స్టైలిష్ గా ఉండే విధంగా ఇచ్చారు. అంటే పళ్ళు సేమ్ ఉంది కాబట్టి కలర్ అనేది, బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్. బోర్డర్ మాత్రం జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. సారీలో మనకి కలర్స్ లో వేరియేషన్ ఉంది కాబట్టి ఆ కలర్స్ తో మనం ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటదండి. ఇది ఈ సారీ కాస్ట్ 28,889 రూపీస్ అండి. ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, పట్టులో మంచి రెడ్ అండి. ఇది మిర్చి రెడ్ సారీ మెయిన్ కలర్, అలాగే పళ్ళు కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా జిగ్జాగ్ లైన్స్ తో మనకి చాలా హెవీగా ఉండే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే చిన్న బోర్డర్ లోనే మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. ఒక చోట మ్యాంగో డిజైన్, ఇంకొక చోట జిగ్జాగ్ స్టైల్లో ఉంటుంది, ఇంకొక చోట క్రీపర్ వర్క్. అంటే ఈ 3 కలర్స్ అంటే 3 డిజైన్స్ వేరియేషన్ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూద్దాము. కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు, కాకపోతే అటు ఇటు మనకి చిన్న బాక్స్ లాగా ఉండే విధంగా ఉంటుంది. పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద దర్బార్ బోర్డర్ వస్తుందండి. కానీ చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ ఉంది. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మరి బిగ్ సైజ్ లో డిజైన్ కాకుండా స్మాల్ సైజ్ లో చిన్న చిన్న మ్యాంగోస్, క్యూట్ గా ఉన్నటువంటి మ్యాంగోస్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఎండింగ్ వర్క్ కూడా ఇక్కడ ఎంత గ్రాండ్ గా అయితే ఉందో ఎండింగ్ వర్క్ కూడా అంత గ్రాండ్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్. దీనిపైన ఏదైనా గోల్డ్ కలర్ తో స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, ఇంకా బాగుంటదండి. ఇది చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 28,889 రూపీస్. 28,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్వేతా సారీ మందిర్ లో ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో డిఫరెంట్ అండి. ఎల్లో అండ్ పింక్ అండి. ఓకే, కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఎల్లో అండ్ పింక్. కాకపోతే దీంట్లో మనకి ఎల్లో కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కొంచెం పింక్ లోనే రాణి పింక్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే పళ్ళుకి సారీకి వేరియేషన్ చూపించాలి కాబట్టి పింక్ లోనే కొంచెం రాణి పింక్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మ్యాంగో డిజైనర్ బోర్డర్, అటు ఇటు మనకి ల్యాంప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని మధ్యలో మనకి ప్రమిద స్టైల్లో ఉండే డిజైన్ ఇచ్చారు. ఇది టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు బోర్డర్స్ అలాగే సారీ బోర్డర్స్ మనకి వేరియేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ స్టైల్ చూపించి కింద మనకి జిగ్జాగ్ లైన్ లాగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సారీ బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి స్టిచ్చింగ్ బోర్డర్ అండి. ఇది మొత్తం ఇది సెపరేట్ గా ఇస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇక్కడ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్, క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా ఫ్లవర్ అనేది బంచెస్ లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. 1 సైడ్ అంతా కూడా స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి వేవీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కల్నేత కాంబినేషన్ ఉంటుంది. దానిపైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మ్యాంగో షేప్ పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇది మనకి ఒకటే టైప్ ఆఫ్ వేరియేషన్ కాకుండా కొంచెం ఆపోజిట్ వర్షన్ ఉండే విధంగా టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. పళ్ళులో
దానిలోనే పింక్ లో డార్క్ కలర్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ అదే టైప్ లో బ్రొకెట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇక్కడ జరీ ఏంటంటే హెవీ లుక్ జరీ కాకుండా యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీతో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ గా మనకి హ్యాండ్స్ పార్ట్ లో కనిపించే విధంగా కడ్డీ బోర్డర్ లాగా ఉన్నటువంటి బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అంటే 2 బోర్డర్స్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా. ఈ సారీ కాస్ట్ 24,889 రూపీస్ అండి. 24,889 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, పట్టులో మంచి పింక్ కలర్ అండి. ఇది పింక్ కలర్. ఓకే, స్మాల్ డిజైన్ తోనే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే పింక్ కలర్, సారీ మెయిన్ కలర్ కూడా పింక్ కలర్ లోనే కొంచెం మజెంటా కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే డిజైనర్ ప్యాటర్న్ యూస్ చేశారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లేయర్ ఉంటుంది. అలాగే అటు ఇటు 2 సైడ్స్ కూడా ఇచ్చారు సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. మిడిల్ పార్ట్ లో మాత్రం ఒక సన్నటి డిజైన్ అంటే ఒక బోర్డర్ స్టైల్లో పింక్ కలర్ తోని 2 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ అంటే లోటస్ ఫ్లవర్స్ ని ఒక క్రీపర్ లాగా 3 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఎడ్జ్ లో మనకి జిగ్జాగ్ లైన్ అంటే టెంపుల్ టైప్ ఆఫ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే పైతానీ బంచెస్ ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ తో బ్రైట్ గా కనిపించే విధంగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ తీసుకుని దానిపైన పర్పుల్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ ఈ 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి హెవీగా కనిపించే విధంగా పైతానీ బంచెస్. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఇట్లా బ్లేడ్ టైప్ లో కొంచెం జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారనమాట. పైతానీ బంచెస్ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎప్పుడు రెగ్యులర్ గా ఏంటంటే ఫ్లవర్స్ డిజైన్ రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము. అలా కాకుండా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లోనే చాలా దగ్గరగా మనకి గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారు ఈ శారీ. కానీ చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మీకు డాట్స్ వస్తుంది, పోల్కా డాట్స్ వస్తుంది. మనం మళ్ళీ వర్క్ చేయించుకునే అవసరం లేకుండా మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టిస్తే చాలా బాగుంటదండి. ఇది బోర్డర్స్ వచ్చేసి వితౌట్ బంచెస్ తో ఇచ్చారు, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం డాట్ టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. చిన్న చిన్న సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 23,889 రూపీస్ అండి. 23,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, శ్వేత సారీ మందిర్ లో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, శ్వేత సారీ మందిర్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.